తెలుగు జాతి గుండె చప్పుడైన మహామనిషి ఎన్టీఆర్. తెలుగువాడి గుండె గుడిలో కొలువైన అందరు దేవుళ్లకు ప్రతిరూపం ఆయన. ప్రజల అభిమానమనే సంపద కూడగట్టుకున్న అపర కుబేరుడు. రాజకీయాలకే కొత్త పాఠాలు నేర్పిన మహోపాధ్యాయుని 86వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఈటీవీ అందిస్తున్న నివాళి ఇప్పుడు. ఆయన అసామాన్యుడు, అరుదైన మానవుడు, అనితర సాధ్యుడు. వెండితెర కోసం అవతరించిన అవతార పురుషుడు. నమ్మిన విలువల కోసం జీవితాన్ని కర్పూరంలా వెలిగించిన వాడు. తనను నమ్మిన ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని ధీరోదాత్తుడు. ప్రజల అభిమానం అనే మహాసంపదని కూడగట్టుకున్న అపర కుబేరుడు. రాజకీయాలకే కొత్త పాఠాలు నేర్పిన మహోపాధ్యాయుడు. దేవుడి అవతారం యుగానికి ఒక్కటేనన్నది లోకోక్తి గాని ఈ తారక రాముడు కళాభిరాముడిగా, ప్రజాభిరాముడిగా 2 అవతారాలెత్తాడు. ఎంతటి ఆవేశపరుడో అంతగా ఆచరణకి నిబద్ధుడు. ఆయన ఏది చేపట్టినా చరిత్రే, ఏ రూపం దాల్చినా చరిత్రే. అంతటి కథానాయకుడు కనుకనే ఆయన నేడొక కథగా మిగిలాడు, చరిత్రగా నిలిచాడు, పురాణమై వెలిగాడు. తెలుగు తేజస్విగా, కళా తపస్విగా, చిరయశస్విగా ప్రజల మదిలో పదిలంగా ఉన్నాడు. ఆయనే నందమూరి తారక రామారావు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం నిమ్మకూరు. విజయవాడకు 48 కిలోమీటర్ల దూరంలో బందరుకు ఆవలి ఒడ్డునున్న ఆ గ్రామంలోని 1923 మే 28 స్వాతి నక్షత్ర శుభగడియల్లో ఎన్టీఆర్ జన్మించారు. పెద్దమ్మ పెదనాన్నల సంరక్షణలో వ్యక్తిత్వం వికసించింది. బెజవాడ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే హోటళ్లకు పాలుపోయడం ద్వారా శ్రమ విలువని గ్రహించారు. ఇంటర్లో విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద తెలుగు పాఠాలు నేర్చి భాషాభిమానాన్ని మనసులో నింపుకున్నారు. 20వ ఏట మేనమామ కుమార్తె బసవతారకంతో పెళ్లి జరిగి ఓ ఇంటివారయ్యారు. గుంటూరులో BA పూర్తి చేశారు. ఏసీ కాలేజీలో ఉన్నప్పుడే సినిమా వైపు చూపు సారించారు. ఆ తరువాత చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సినీ రంగంలోకి అడుగు పెట్టారు. అలా తెలుగు వెండితెరపై ఆయన అరంగేట్రం 1949లో జరిగింది. డెబ్బై 2 ఎన్టీఆర్ జీవితం సంచలనాలమయం, ఆటుపోట్ల నిలయం, జయాపజయాల సమాహారం. దేనికి మడమ తిప్పని గుండె నిబ్బరం ఆయన సొంతం. అంతేకాదు, ఆయన వ్యక్తిత్వము ఎంతో అసాధారణమైంది, ఆకర్షణీయమైంది. కఠోర శ్రమ, దీక్ష, క్రమశిక్షణతో పెంచుకుంటూ వచ్చిన విలక్షణ వ్యక్తిత్వం అది. ఆయనలో సృజన శక్తి అపారం. ఏదో ఒక కొత్తదనం కోసం నిరంతరం తాపత్రయం. విశ్రమించడం ఆయనకు అలవాటు లేదు. అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా మారిపోవడం, లక్ష్యం అందుకునే వరకు రాజీ లేని కృషి. జీవితమంతా ఇలాగే సాగింది. సినిమా రంగంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన నటించిన ఏ పాత్ర అయినా సరే, రాముడు కాని, భీముడు కాని, కృష్ణుడు కాని, దుర్యోధనుడు కాని, సాంఘిక చిత్రాల్లో పాత్రలు కాని,
ఏ పాత్ర వేసినా అందులో జీవించేవారు. ఆయా పాత్రల స్వభావాన్ని నరనరాన జీర్ణించుకునేవారు, అందులో లీనమయ్యేవారు. అందుకే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా నిలిచారు, వెండితెర వేల్పుగా వెలిగారు. నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞతా శూన్యులు, అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుతున్నాను. నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టులు అయినప్పుడు, కౌరవులు మిమ్మల్ని లక్క ఇంత కాస్త ఎత్తినించినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యంలో ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో.